రోజుకి కొన్ని గంటలు మాత్రమే వర్క్ చేసి ఇన్కమ్ ఏం చేసుకున్నాం అనుకునే వాళ్ళకి ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. చాలా మంది స్టూడెంట్స్ పార్ట్ టైంలో ఒక వర్క్ చేసి ఇంట్లో ఫైనాన్షియల్గా హెల్ప్ చేద్దాం అనుకుంటారు. మీరు కూడా అలాంటి ఒక స్టూడెంట్ అయితే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఇలాంటి స్టూడెంట్స్ అండ్ ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళ కోసం వీడియో ఎడిటింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పాస్ట్ 3 years నుంచి ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఇంట్లో వాళ్ళని మనీ అడగకుండా నా నీడ్స్ నేనే చూసుకుంటున్నా. నేను చెప్పే ప్రతి ఒక్క మాట నా 3 years ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చే మాటే. మీరు ఒకవేళ వీడియో ఎడిటింగ్ ద్వారా ఒక పాత్ అనేది చూస్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో అయితే మీరు కంప్లీట్గా చూసినట్టయితే వీడియో ఎడిటింగ్ ద్వారా ఎన్ని విధాలు ఏం చేయొచ్చో నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇదంతా చెప్పడానికి నువ్వెవరని చూస్తున్నారా? నా పేరు రుష్వేష్, నేను ఒక ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్ని. ఈరోజు అయితే నేను వీడియో ఎడిటింగ్ ద్వారా ఎన్ని విధాలు మనం ఏం చేసుకోవచ్చో నేను క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో ఎడిటింగ్ అనేది ఈజీగా అయిపోదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి. కానీ మనం మంత్లీ ఈజీగా 10,000 నుంచి 50,000 దాకా ఏం చేసుకోవచ్చు. అది మొత్తం మన స్కిల్ బేస్డ్ మీద ఉంటుంది. ప్రీమియర్ ప్రో, క్యాప్కట్, డావిన్సీ రిజాల్వ్ ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు. మీకు పర్ఫెక్ట్గా కలర్ గ్రేడింగ్ చేయొచ్చు, వీడియో పేసింగ్ చేయొచ్చు, స్టోరీ టెల్లింగ్ చెప్పవచ్చు. కానీ రియల్ క్లయింట్స్ ఎలా పిక్ చేసుకోవాలి, అసలు డబ్బులు ఎలా ఎర్న్ చేయాలి, ఇదే మన అందరికి ఉన్న ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఈ వీడియోలో నేను ఒక 5 రియలిస్టిక్ ప్రూవెన్ ఇన్కమ్ స్ట్రీమ్స్ గురించి చెప్తాను. బిగినర్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఎడిటర్స్ వరకు మంత్కి 10,000 నుంచి 50,000 ఎలా ఎర్న్ చేయాలో మీకు ఒక రోడ్ మ్యాప్ చెప్తాను. వీడియో లాస్ట్లో నేను ఫాలో అయ్యే చిన్న చిన్న ట్రిక్స్ కూడా షేర్ చేసుకుంటాను. వాటి వల్ల మనకి వర్క్ ఫ్లో అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. కేటగిరీ 1 షార్ట్ ఫార్మ్ అండ్ లాంగ్ ఫార్మ్ క్రియేటర్స్, ఇన్స్టాగ్రామర్స్, యూట్యూబర్స్, పోడ్కాస్టర్స్. వాళ్ళు మనకు వీడియోస్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళంతా రికార్డ్ చేసుకునే బ్యాచ్, కానీ వాళ్ళకి ఎడిట్ చేసుకోవడానికి ఇంత టైం ఉండదు. షార్ట్ ఫార్మ్ కంటెంట్ ఏంటంటే రీల్స్, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, వీటికైతే మనకు చాలా హై డిమాండ్ ఉంటుంది. లాంగ్ ఫార్మ్ కంటెంట్ అంటే పోడ్కాస్ట్, వ్లాగ్స్, ఫైనాన్షియల్స్ వీడియోస్. ఇప్పుడు మనం క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలో మాట్లాడుకుందాం. మనం క్లయింట్ని ఎలా పట్టుకోవాలంటే ఫస్ట్ మీకు వర్క్ ఉండాలి. మీకు వర్క్ ఎలా నేర్చుకోవాలంటే లైక్ మీరు యూట్యూబ్లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, అవన్నీ మీరు ట్యూటోరియల్స్ చూడండి. అండ్ మీకు నచ్చిన ఒక 10 క్రియేటర్స్ ఉంటారు కదా, లైక్ ఎవరైనా మీకు నచ్చిన క్రియేటర్స్ ఛానల్స్లోకి వెళ్ళండి, వాళ్ళు ఓల్డ్ వీడియోస్ తీసుకోండి. ఆర్ ఏదైనా సింపుల్గా ఉన్న వీడియోస్ సింపుల్గా ఎడిట్ ఉన్న వీడియోస్ తీసుకోండి. సో ఆ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఒక హై ఎంగేజింగ్ ఒక 30 seconds రీల్ దాకా మీరు ఎడిట్ చేయండి. ఎడిట్ చేసి అది మీ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోండి, లేదంటే అదే క్రియేటర్కి మీరు షేర్ చేయండి. సో దట్ మీకు కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్, కోల్డ్ డిఎం ఏంటంటే ఇప్పుడు మీరు లైక్ ఒక వీడియో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎడిట్ చేశారు కదా 30 seconds వీడియో, ఆ వీడియోని మీరు సేమ్ క్రియేటర్కే షేర్ చేయడం. లైక్ మీరు ఎలా ఒక మెసేజ్ చేయాలి, హాయ్ మై నేమ్ ఇస్ లైక్ రుష్వేష్, సో ఐ లవ్డ్ యువర్ రీసెంట్ కాంటెంట్. నేను ఆ వీడియోని ఇంకా దానికంటే నేను ఎంగేజింగ్గా ఎడిట్ చేశాను, సో ఒకసారి నేను ఈ అటాచ్మెంట్ మీకు పంపిస్తున్నాను, ఒక మీ వీడియో పంపిస్తున్నాను చూడండి అని మీరు ఎడిట్ చేసిన వీడియో అనేది మీరు షేర్ చేయండి. షేర్ చేశాక లెట్స్ వర్క్ టుగెదర్ అనేసి అట్లా మాట్లాడండి. లైక్ ప్రొఫెషనల్గా మాట్లాడండి, క్లయింట్ మీకు సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కేటగిరీ 2 లోకల్ బిజినెసెస్ అండ్ ఈవెంట్స్. లోకల్ బిజినెస్ కాబట్టి మనకి హై పేయింగ్ క్లయింట్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి రెస్టారెంట్స్, జిమ్స్, రియల్ ఎస్టేట్ కంటెంట్ వాళ్ళు, లేకుంటే వెడ్డింగ్ ఫోటో స్టూడియోస్ వాళ్ళు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది, కానీ లోకల్లో మనకు ఎక్కువ కాంపిటీషన్ ఉండదు. మనం ఆఫ్లైన్లో వెళ్ళి వాళ్ళని ఈజీగా మనం లైక్ వాళ్ళతో మాట్లాడి మనం ఈజీగా మనం క్లయింట్ అనేది సెట్ చేసుకోవచ్చు, మన వర్క్ స్కిల్ అనేది చూపించేసి. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది, లైక్ ఫైవర్, అప్వర్క్, వీటిలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. కానీ లోకల్లో ఏంటంటే మన లోకల్లో వాళ్ళకి ఎక్కువ క్లయింట్స్ ఎక్కువ ఉండడం వల్ల, వర్క్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మన వర్క్ నచ్చితే. అందుకే మీ లోకల్ సిటీలో డైరెక్ట్ ఇంటరాక్షన్ వల్ల క్లయింట్ని ఈజీగా క్లోజ్ చేయొచ్చు. లోకల్ క్లయింట్స్కి పోర్ట్ఫోలియో చూసినా కానీ వాళ్ళకి మన మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే లైక్ వాళ్ళ బిజినెస్ ఉంటుంది కదా, జిమ్ ఆర్ రెస్టారెంట్, ఎనీ కైండ్ ఆఫ్ లైక్ రియల్ ఎస్టేట్ ఏదైనా ఉంటే, సో వాళ్ళకి ఒక 15 seconds వీడియో అనేది మీరు ఆన్ ద స్పాట్లో షూట్ చేసుకోండి, ఒక మంచి సింపుల్ ఎడిట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేయండి. సో దట్ వాళ్ళకి మీ మీద నమ్మకం వస్తుంది. కేటగిరీ 3 ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే ప్రీమేడ్ టెంప్లెట్స్, మోషన్ గ్రాఫిక్స్, అలర్ట్స్ ఎక్సెట్రా. ఎడిట్స్ కంప్లీట్గా చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఎడిట్ చేసి దాన్ని మనం ఒక ప్రిసెట్ లాగా మనం అనేది సేవ్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం సేల్ చేసి కూడా మనం ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఏం సేల్ చేసుకోవాలంటే ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, టైటిల్ యానిమేషన్ ప్యాక్స్, అలర్ట్స్, ప్రీసెట్స్, ట్రాన్సిషన్ ప్యాక్స్, సౌండ్ ఎఫెక్ట్స్, ఓవర్లేస్, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒక ప్యాక్లో పెట్టుకొని ఇంత ప్రైజ్ అని పెట్టుకొని మనం సేల్ చేసుకోవచ్చు. కేటగిరీ 4 ఫారెన్ క్లయింట్స్ అండ్ రిమోట్ జాబ్స్. వీళ్ళు ఏంటంటే మనకి హై పేయింగ్ చేస్తారు. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, యూరోప్, వీళ్ళంతా మనకి డాలర్స్లో పే చేస్తారు. సో ఆ డాలర్స్ ద్వారా మనం మనీ ఇక్కడికి కన్వర్ట్ చేసుకుంటే కొంచెం మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో 5,000 per reel ఉంటాయి, అదే యూఎస్ వాళ్ళు మనకు $150 to $300 అనేది పే చేస్తారు. సో ఆ మనీ మనం ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేసుకున్నాం అనుకో మనకి అమౌంట్ అనేది ఎక్కువ అయిపోతుంది. యూఎస్ క్లయింట్స్ని ఎలా పట్టుకోవాలి? మెయిన్లీ లింక్డ్ఇన్ ఇలాంటి కీవర్డ్స్ సెర్చ్ చేయండి. కంటెంట్ మేనేజర్, వీడియో ప్రొడక్షన్ ఏజెన్సీ, యూట్యూబ్ క్రియేటర్స్.
నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్లో ఏంటంటే క్లయింట్స్ అనేది వాళ్ళు ట్వీట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎడిటర్ నీడ్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి అప్వర్క్ అండ్ ఫైవర్. ఇందులో స్టాండర్డ్గా మనం పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసుకోవాలి, సో దట్ మనకి హై ప్లేయింగ్ క్లయింట్స్ వస్తారు, మన బ్రాండ్ వాల్యూ అనేది కూడా పెరుగుద్ది. కేటగిరీ 5 ఎడ్యుకేషన్ అండ్ పర్సనల్ బ్రాండ్ బిల్డింగ్. దీనివల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయి. పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడం వల్ల మనకి వాల్యూ అనేది పెరుగుద్ది, మన ఫాలోవర్స్ వస్తారు. సో మనం దీని ద్వారా కూడా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మనం మనీ ఏం చేసుకోవచ్చు. మనం ఏమైనా ప్యాక్స్ సేల్ చేసుకోవాలనుకున్నాను మనకి ఈజీగా ఉంటుంది. ఇది మనం ఎలా చేయాలి, లైక్ మనకు వచ్చిన వర్క్ ఉంటుంది కదా, మన వచ్చిన వర్కే మనం యూట్యూబ్లో వీడియో ఎడిట్ చేసి మన వర్క్ని చూపించుకోవడం, సో దట్ బిగినర్ ఫ్రీలాన్సర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చూసి నేర్చుకోగలుగుతారు. ఇంకా మనకంటే ఒక వెబ్సైట్ ఆవిడ ఏదైనా క్రియేట్ చేసుకొని ఒక ట్యూటోరియల్ చెప్పుకోవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ అయినా ఏదైనా. మన బ్రాండ్ వాల్యూ పెరిగినాక, లైక్ మన ఫాలోవర్స్ వచ్చినాక బిగినర్ ఫ్రీలాన్సర్స్కి మనం ఇలా కోచింగ్ ఇస్తున్నాం పర్ పర్సన్కి ఇంత అనేసి మనం మాట్లాడుకొని, సో మనం అలా కూడా ఏం చేసుకోవచ్చు. వర్క్షాప్స్ అండ్ కోచింగ్స్. వర్క్షాప్స్లో కూడా మనం ఒకటేసారి మనం 2-3 అవర్స్ అలా వర్క్షాప్ చేస్తాం, సో దానికి ఎంట్రీ ఫీజ్ అని మనం ఇంత ఛార్జ్ చేసుకోవచ్చు. కోచింగ్ కూడా మనం ఒక కోచింగ్ సెంటర్ పెట్టుకున్నా కానీ లైక్ ఈజీగా పర్ స్టూడెంట్ దగ్గర మనం 50K అలా ఛార్జ్ చేసుకోవచ్చు ఫర్ 2 months or 3 months కోచింగ్కి. ఇలా మనం ఎడ్యుకేషన్ అండ్ పర్సనల్ బ్రాండింగ్ వల్ల కూడా మనం ఏం చేసుకోవచ్చు. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే యూట్యూబ్ యాడ్సెన్స్ వచ్చాక మనకి యూట్యూబ్లో మన వీడియోస్ ఎవరెవరు చూస్తారో దానివల్ల కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కోర్సెస్లో మనం బిగినర్స్కి క్యాప్కట్ ఎడిటింగ్ ఆర్ ప్రీమియర్ ప్రో, డామెన్సీ రిజాల్వ్ ఇవన్నీ మనం కోర్సెస్ ఆఫర్ చేయాలి, సో దట్ వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఇక ఫైనల్గా వస్తే రోడ్ మ్యాప్ అండ్ కాల్ టు యాక్షన్. దీంట్లో స్టెప్ 1 వచ్చేసి ఒక్క టూల్ని మనం కంప్లీట్గా నేర్చుకోవాలి. మల్టిపుల్ టూల్స్ లైక్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డామెన్సీ రిజాల్వ్ 3 ఒకటేసారి నేర్చుకుంటా అంటే కుదరదు. ఫస్ట్ ప్రీమియర్ ప్రో నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అలా వెళ్ళండి. స్టిక్ ఆన్ 1 టూల్. స్టెప్ 2 బిల్డ్ 3 శాంపుల్ ఎడిట్స్. లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా ఒక 2-3 వీడియోస్ మనం అనేది పోర్ట్ఫోలియో పెట్టుకున్నాం అనుకో, సో దట్ మన క్లయింట్స్కి మంచిగా చూపించుకొని వాళ్ళు మనకి ఎక్కువ పే చేసే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళు మనకి ఈజీగా క్లయింట్ సెట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్టెప్ 3 రోజు అందరికీ మెయిల్ పెట్టండి. మీ క్లయింట్స్ లేనప్పుడు రోజు అందరికి మెయిల్ పెట్టండి. ఇన్స్టాలో డిఎమ్స్, ఈమెయిల్లో పెట్టండి. లైక్ ఫైవర్, అప్వర్క్ అన్నిట్లో ట్రై చేసుకోండి. మన దగ్గర స్కిల్ ఉండడం 50% అయితే క్లయింట్ని మనం సెట్ చేసుకోవడం అనేది ఇంకో 50% మీద డిపెండ్ అవుతుంది. స్టార్ట్ పిచ్చింగ్ టుడే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో విచ్ కేటగిరీ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్, అంటే మీరు ఏ కేటగిరీ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు నేను 5 కేటగిరీస్ చెప్పాను కదా, అందులో మీరు ఏ కేటగిరీ ఫాలో అవ్వబోతున్నారో చెప్పండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో టెక్ రిలేటెడ్, వీడియో ఎడిటింగ్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్ ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇక మీద. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, సో దట్ మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫై అవుతారు. లైక్ చేసుకోండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్తో ఒక షేర్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియో కలుద్దాం.